బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. వీఆర్ సెలబ్రేటింగ్ మన టీం మెంబర్ చెరుకూరి కుటుంబరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా స్టూడియోలో తోటి అనలిస్టులు అందరం కలిసి మన ప్రేక్షకులతో కలిసి ఈ ఆనందదాయకమైన క్షణాలని పంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. టీవీ5 అనలిస్ట్ గా గత 6.5 సంవత్సరాలుగా ఫిబ్రవరి 25, 2008 మేమందరం బాగా గుర్తుంచుకునే రోజు ఇది. సో ఆ రోజునే టీవీ5లో బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో ప్రారంభమైంది. ఆ రోజు నుంచి నిర్విరామంగా ప్రేక్షకుల కోసం, తెలుగు ఇన్వెస్టర్స్, తెలుగు ట్రేడర్స్ కోసం టీవీ5 టీం ఎటువంటి ప్రయత్నం చేస్తుందో, ఎటువంటి మార్కెట్ల పట్ల అవగాహన పెంపొందించేందుకు, మార్కెట్ల పట్ల ఉన్న ఏవైతే క్వెరీస్ ఉంటాయో, క్లారిఫికేషన్స్ ఉంటాయో వాటన్నిటిపై సందేహాల నివృత్తి కోసం మా టీం చేస్తున్న కృషి మీ అందరికీ తెలిసిందే. ఇవాళ ఆ కృషి కొంతమేరకు వ్యక్తిగతంగా కూడా ఫలించిందని అనుకోవచ్చు. సి కుటుంబరావుకి ఒక ఉన్నతమైన పదవి లభించింది. ఇట్స్ క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ డెసిగ్నేషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్. ఈయన పైన చీఫ్ మినిస్టర్ చైర్మన్ గా ఉంటారు. సో చీఫ్ మినిస్టర్ కి నేరుగా రిపోర్ట్ చేసే ఉద్యోగం. 1973లో అనుకుంటాను రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ప్రణాళిక బోర్డు ప్రధాన డ్యూటీస్ ఏంటంటే ప్లాన్ అసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో, సెంట్రల్ ప్లాన్ అసిస్టెన్స్, దాన్ని రాష్ట్రంలో ఉన్న వివిధ విభాగాలు, ఇరిగేషన్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, లేదా కమ్యూనికేషన్స్ కావచ్చు, సోషల్ సర్వీసెస్ కావచ్చు, ఇటువంటి వాటన్నిటికీ ఏ ఏ రంగాలకు ఎంత ప్లాన్స్ అసిస్టెన్స్ ని ఎంతగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఏ జిల్లాలకు ఎంత ఫండ్స్ వెళ్ళాలి, ఇటువంటి అంశాలన్నింటినీ ప్లాన్ బోర్డు నిర్ణయిస్తూ ఉంటుంది. సో కుటుంబరావు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ కొత్త బాధ్యతలకు సంబంధించి మీ మీద ఎటువంటి బాధ్యత ఉంటుంది? ప్రధానంగా మన ఇన్వెస్టర్స్ కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు, ఈ పదవి ఎటువంటి బాధ్యతలను తెస్తుందన్న అంశంపై అవగాహన కల్పించండి. కష్టాలతోటి కూడిన ఎకానమీ ఇప్పుడు మనం కూడా కేర్ఫుల్ గా ఆలోచిస్తే కనుక క్లియర్గా సెంటర్ తోటి స్టేట్ తోటి రిలేషన్స్ ఎక్కువగా ఉంటుంది. సెంట్రల్ అసిస్టెన్స్ అనమాట యూనివర్సిటీ తెచ్చుకోగలుగుతుంది. దాన్ని ఇంటిగ్రేట్ చేయడంలోనే మెయిన్ రోల్ అనమాట ప్లానింగ్ జరుగుతుంది అనమాట. క్లియర్లీ ఇప్పుడు కొత్త స్టేట్ అవడం తోటి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ కి ఆస్పిరేషన్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ లెవెల్లో అనమాట. అదేవిధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి ఆస్పిరేషన్ లెవెల్స్ ఉంటాయి. లైక్ అగ్రికల్చర్ మాకు పెద్దపీట ఏమంటారు, ఇండస్ట్రీ మాకు పెద్దపీట ఏమంటారు, ఇట్లా అన్నిటిని అనమాట సమతుల్యంగా కరెక్ట్ గా ఇంటిగ్రేట్ చేసి ప్లాన్ చేయడం అనేది కీలకం అవుతుంది. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ తోటి అనమాట ఇంటరాక్షన్ ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్స్ బోత్ సెంటర్ అండ్ స్టేట్ లో అనమాట ఇంటరాక్షన్ ఉందన్నమాట. ఈ మాక్సిమం ఫండ్స్ ఏ విధంగా సెంటర్ నుంచి తెచ్చుకోగలుగుతాం, బడ్జెట్ చేసాం, ప్లాన్ అవుట్ ఏ విధంగా పెంచగలుగుతాం, ఏ విధంగా అనమాట ఫ్యూచర్ డిఫైన్ చేస్తాం చేయాల్సి వస్తుంది ప్లానింగ్ బోర్డు అనమాట. బేసికల్ రిఫ్లెక్షన్ ఆఫ్ అండ్ విజన్ ఆఫ్ ముఖ్యమంత్రి గారు కూడా అనమాట ప్లానింగ్ బోర్డు చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే రిపీటెడ్ గా అనుకోవడం అనమాట నేను నేర్చుకున్నైతే ఉంటుంది. విజన్ లేకపోతే కనుక మనిషి కాబట్టి విజన్ తో ట్రై చేస్తేనే మీ డ్రీమ్ కూడా సహకారం అవుతుంది. ఓకే. అండ్ కుటుంబరావు గారు మీ అందరికీ అఫ్కోర్స్ మా అందరికీ సుపరిచితులు. నాకు వ్యక్తిగతంగా 2004 ఆ సంవత్సరంలో పరిచయం అయ్యారు. ద్వారా పరిచయం టీవీ9లో పనిచేస్తుండేవాడిని నేను. అప్పుడు వారానికి ఒక ప్రోగ్రామ్ స్టాక్ మార్కెట్స్ పట్ల, అలాగే మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ఉండేది వీకెండ్ లో. సో ఆ ప్రోగ్రామ్ లో అటు బిజినెస్ సంబంధించిన అంశాలు, కార్పొరేట్ రంగానికి సంబంధించిన అంశాలు, ఎకానమీకి సంబంధించిన అంశాలు, వీటన్నిటితో పాటు స్టాక్ మార్కెట్స్. సో ఒక 5 నిమిషాల వ్యవధి మాత్రమే ఉండేది వారానికి. సో 5 నిమిషాల వ్యవధిని ఆయన నింపాలి అన్న కండిషన్ తో ఆయన మనం టీవీ అప్పట్లో టెలివిజన్ రంగానికి, ఇందాకే కుటుంబరావు చెప్పినట్టుగా టెలివిజన్ రంగానికి ప్రకటన చేయడం జరిగింది. అంతకుముందు ఆయన డెక్కన్ క్రానికల్లో ప్రతి ఆదివారం, ప్రతి సోమవారం వస్తుంది. ఆయన కాలం చాలా అందరికి, చాలా మార్కెట్స్ తో పరిచయం ఉన్న వాళ్ళకి, ఇంగ్లీష్ చదవగలిగిన వాళ్ళందరికీ కూడా తెలిసిన కాలం అది. ఆ కుటుంబరావు కార్వీ కుటుంబరావు అనుకుంటుండేవాళ్ళు చాలా మంది. సో ఈయన ఒకళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళు, కార్వీ ప్రమోట్స్ లో కుటుంబరావు. సో ఆయన కాదు, ఈయన వేరే వ్యక్తి అంటూ నేను టెలివిజన్ రంగానికి ఆ రోజు పరిచయం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన అందరి అభిమాన అనలిస్ట్ గా మారారు. ఎందుకంటే మామూలుగా అనలిస్ట్ చెప్తూ ఉంటారు, కాల్గేట్ కొనుక్కోండి, ఏసీసీ కొనుక్కోండి, ఇటువంటి రెగ్యులర్ టాపిక్స్ అప్పటి వరకు. సో ఈయన వచ్చిన తర్వాత మసాలా యాడ్ అయింది దానికి. సో మంచి హాట్ టిప్స్, స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్. ఆయన ప్రత్యేకతే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ రికమెండేషన్స్. లార్జ్ క్యాప్స్ ఎంతో మంది రికమెండ్ చేస్తుంటారు అనలిస్ట్ లో. ఎక్కువ మంది సేఫ్ ప్లే లార్జ్ క్యాప్ రికమెండేషన్స్ అంటే.
బట్ ఆయన రిస్క్ అయినా కూడా కొన్ని రిస్కీ బెట్స్ అఫ్ కోర్స్ అందులో కొన్ని చూసుకుంటుంటాయి పోతూ ఉంటాయి, కానీ వాటిని పట్టించుకోకుండా రిస్క్ తీసుకోగలిగిన ఇన్వెస్టర్స్ కోసం, ట్రేడర్స్ కోసం ఆ రికమెండేషన్స్ ఇస్తూ అండ్ TV5 లోకి వచ్చిన తర్వాత ఇక మీ అందరికీ తెలిసిన సంగతి TV5 యాజమాన్యం మాకు ఇచ్చిన ప్రోత్సాహం మరువులేని ప్రోత్సాహం. ఈ కార్యక్రమాలు స్టాక్ మార్కెట్ కార్యక్రమాలు కూడా ఒక మంచి వ్యూవర్షిప్ సంపాదించగలవు అన్న అంశాన్ని TV5 కార్యక్రమాలు రుజువు చేశాయి. సో స్టాక్ మార్కెట్లు అంటే అప్పటి వరకు ఏదో ఫిల్లర్స్ గా వాడేవాళ్ళు, రోజు చివరిలో వార్తల్లో మార్కెట్ పెరిగిందో తగ్గిందో చెప్పే పరిస్థితి నుంచి ఇవాళ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రోగ్రామ్స్ అర్ధగంట సమయాన్ని కేటాయిస్తూ అలాగే ఇన్వెస్టర్ సమిట్స్ లాంటివి రాష్ట్రం నలుమూలకు తీసుకెళ్లిన ఘనత కూడా TV5దే. సో ఇటువంటి బాధ్యతను TV5 చేపట్టడానికి అందులో కీలకమైన పాత్ర పోషించింది కుటుంబరావు గారు. అలాగే మన మిగతా అనలిస్ట్ అఫ్ కోర్స్ ఎవరి పాత్ర ఇందులో తక్కువ కాదు ఎక్కువ కాదు, అందరం సమానమైన పాత్ర పోషిస్తూ వస్తున్నాం. బాలగారు, కుటుంబరావు గారితో మీకు చిరకాల పరిచయం, నాకంటే కూడా మీకు చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో ఎటువంటి అనుబంధం ఉంది? ఆయన కెరీర్ ఇవాళ ఈ షేప్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏదనుకుంటున్నారు మీరు? బేసిక్లీ అది ఆయన స్వయం కృషి అని చెప్పాలండి. ఎందుకంటే మీరు ఇప్పుడే అన్నట్లు నాకు కుటుంబరావుకి పరిచయం, వీ ఆల్మోస్ట్ నో ఈచ్ అదర్ ఫర్ లాస్ట్ 35 years. మేము కుటుంబరావు గారు ఒక్కరితోనే కాదండి, వాళ్ళ కుటుంబంతో కూడా మాకు కల్మషం లేని స్నేహితం. ఫస్ట్ ఇట్ ఆల్ బిగాన్ లైక్ దాట్. సో వాళ్ళ బ్రదర్స్ నాగేందర్ గారు కానీ ప్రవీణ్ అని వాళ్ళ బ్రదర్ కూడా మా తమ్ముడికి యుఎస్ లో వాళ్ళిద్దరు కూడా క్లాస్మేట్స్, వాళ్ళిద్దరు కూడా ఒకటే చోట ఉన్నారు. సో లాస్ట్ 35 years మేమంతా కలిసి పయనించామండి. అంటే స్టాక్ మార్కెట్ లో we shared the best and the worst of both. అంటే we have seen so many good and bad markets also. ఎన్నో సైకిల్స్ చూసారు, బూమ్ అండ్ బస్ సైకిల్స్. తప్పకుండా అండి, మేమిద్దరం కూడా విడిగా కూర్చుని చాలా సార్లు మార్కెట్ గురించి విశ్లేషించుకోవడం. అంటే దెబ్బలు ఇద్దరం తిన్నాం, ఆయన తిన్నారు నేను తిన్నాము. బట్ డెఫినెట్లీ దాన్ని తట్టుకుని ఈ రోజు డెఫినెట్లీ కుటుంబరావు గారు ఆయన స్వయం కృషితోనే అపార్ట్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్ డెఫినెట్లీ హెస్ ఆల్వేస్ బీన్ ఫైటింగ్ ఫర్ ద పబ్లిక్ కాజ్. అంటే ఇప్పుడు పబ్లిక్ లిటిగేషన్ కేసుల్లో ఆయన తీసుకున్న స్పెషల్ కేర్ కానివ్వండి, ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ హీ హెస్ డన్ సో మెనీ థింగ్స్. సో ఈ కాంటెక్స్ట్ లో డెఫినెట్లీ ఐ వుడ్ సే ఐఎమ్ ప్రౌడ్ టు బి హిజ్ అసోసియేట్ అండ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఫర్ ద లాస్ట్ 35 years. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు అన్నట్టు స్టాక్ మార్కెట్ అంటే డెఫినెట్లీ యూ నీడ్ అ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ టు బి ఎ గుడ్ అనలిస్ట్. కాబట్టి హీఈస్ అ వొరేషియస్ రీడర్ నెంబర్ 1. సో అది ఆయనకి డెఫినెట్లీ దోహదపడిందనే చెప్పాలండి. బికాస్ హిస్ అనలిటికల్ స్కిల్స్ హ్యావ్ కమ్ ఫ్రమ్ హిస్ వొరేషియస్ రీడింగ్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, నాట్ ఓన్లీ ఇన్ ఫైనాన్స్ ఆర్ ఇన్ స్టాక్ మార్కెట్స్. సో ఇవన్నీ కూడా చేకూరి ఐ థింక్ హీ హెస్ రియలీ కమ్ అప్ అండ్ హీ హ్యాడ్ ఎ విజన్. ఇప్పుడే కాదండి, ఎప్పటి నుంచో ఈవెన్ ఫ్రెండ్స్ లా కూర్చున్నప్పుడు కూడా చెప్పేవారు, ఐ వాంట్ రియల్లీ డూ సంథింగ్ ఫర్ ద పబ్లిక్ అని. సో టుడే హిస్ డ్రీమ్ హాస్ కమ్ ట్రూ అండ్ ఐ థింక్ ఇది తప్పకుండా ఐ థింక్ హీ విల్ డూ హిస్ బెస్ట్. రాష్ట్రానికి యాజ్ వెల్ యాజ్ ఈవెన్ కంట్రీకి కూడా ఇది మంచి జరిగేటట్టు ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ హీ షుడ్ డూ ద బెస్ట్ ఫర్ ద న్యూ స్టేట్ యాజ్ వెల్ యాజ్ ద కంట్రీ. ఓకే, ప్రసాద్ గారు, వివికే ప్రసాద్ గారు, మీరు కుటుంబంతో లాంగ్ అసోసియేషన్ ఉన్న మనిషి అండ్ ఇద్దరు మార్కెట్స్ ను మీ పార్శ్వాల నుంచి విశ్లేషిస్తూ ఉంటారు నార్మల్ గా. అండ్ ప్రేక్షకులందరికీ తెలుసు మీ విశ్లేషణ సామర్థ్యం. సో మీకు కుటుంబంతో ఎటువంటి అనుబంధం ఉంది? అండ్ ఆయన సక్సెస్ ఇవాళ ఒక స్టాక్ మార్కెట్ మనిషికి, నాన్ పొలిటికల్ మనిషికి, నార్మల్ గా ఇది రాజకీయంగా ఇచ్చే పదవి ఇది. సో రాజకీయ నేతలకే సాధారణంగా దక్కుతుంటుంది. మొన్నటి వరకు కూడా మేము అనుకున్నాం ఇది రాజకీయ నాయకులు ఇస్తారు కదా, ఎందుకు కుటుంబరావుకి ఇస్తున్నారని. సో ఇవ్వటానికి ప్రధాన కారణం ఏదనుకుంటున్నారు మీరు? ఎప్పుడు కూడా వ్యక్తుల్లో ఒక ఆకర్షణ ఉండాలండి. కుటుంబరావు దగ్గర చెరగని ఆకర్షణ ఏంటంటే ఎప్పుడైనా సరే కదిలించగానే అనుగుణంగా మాట్లాడగలిగే శక్తి ఉంటుంది. అంటే అన్నింటికన్నా ముందు నేర్చుకోవాలనే తపన ఉంటాం, నేర్చుకోవడానికి శ్రమ చేయాలనే ఓపిక ఉంటాం. ఆ ఓపిక ఉండి చదివినా కానీ అది బోధపడినా కానీ దాన్ని తిరిగి మళ్ళీ ప్రదర్శించగలగడం అనేది చాలా తక్కువ మందికి అరుదుగా వచ్చేటువంటి విద్య. అందులో కుటుంబరావుది అనుమానం లేకుండా అందరికన్నా చాలా పెద్ద చెయ్యి. అందువల్ల తను చదవటమే కాకుండా చదువుకున్నది సంగ్రహించి చాలా సులువుగా అర్థమయ్యే భాషలో బయటకు చెప్పగలిగిన వ్యక్తి. అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్కి లేదా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం సంయుక్త రాష్ట్రం కానివ్వండి, లేదా ఇప్పుడు విడిపోయిన న్యూ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, దీనికి ఆయన మొట్టమొదటి తపన కనపడేది. అంటే కొద్దిగా గొప్ప మంచి జరగాలి పబ్లిక్కి అంటే వీలైనంత వరకు తన శక్తియుక్తుల్లో ఏదైనా చేయాలనే కోరిక కనపడింది కాబట్టి ఈ గుర్తింపు వచ్చింది అనుకుంటున్నాం. కానీ స్టాక్ మార్కెట్ పరంగా గుర్తింపు వచ్చిందనే కన్నా స్టాక్ మార్కెట్ నే అర్థం చేసుకోగలిగిన కెపాసిటీ ఎకానమీని అర్థం చేసుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు అని చంద్రబాబు నాయుడు గారు నమ్మారేమన్నట్టుగా అనిపిస్తుంది. అది ఒక రకంగా